నూనె పోసాను, పోపు దినుసులు ఎండుమిరపకాయలు వేసానండి, అవి వేగినాయి. ఇప్పుడు ఇదిగో ఉల్లిపాయలు వేస్తున్నాను. కూర చాలా బాగుంటుందండి, మీరు కూడా వండుకోండి. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా. పొయ్యి మీద బండి పెట్టేసి పోపు దినుసులు వేసి పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు వేయాలండి. వేసిన తర్వాత ఇదిగా ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఇది వేగిందండి. వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసాను. ఇప్పుడు ఇది పోపు వేగింది కదా, కొంచెం కూరగా ఉందండి. కరివేపాకు వేసేసాను. ఇప్పుడు ఇది వేగిన తర్వాత మంచిగా వేగాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేస్తాను. బాగుంటుంది ఫ్రెండ్స్. కూర అయితే చాలా టేస్టీగా ఉండిద్ది. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నాకు నచ్చితే మీకు నచ్చాలనేది లేదు, కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకొని ఫాలో అవ్వండి. కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఈ మధ్యకాలం వండలేదు, కాకపోతే వీడియో కోసం వండుతున్నాను. ఓకేనా? ఉల్లిపాయలు వేగుతున్నాయి. మొన్న ఆలుగడ్డ వండాను, ఇదిగో లింక్లో పెట్టి చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాలి, బాగా మంచిగా దోరగా వేగాలి, చక్కగా వేగాలి. వేగినాక అప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేయాలి ఫ్రెండ్స్. అవి వేయకపోతే మరి కూర బాగోదు. ఓకేనా? నీట్గా వేగాలి. కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉండేది. ఎక్కువ ఆలుగడ్డ కూర దోసకాయ ఉండేది ఇదివరకు, చల్లగా ఉండేది, కడుపులో బాగుంటుంది. ఆలుగడ్డ నొప్పులు వస్తాయి అవి అంటారు, కానీ అవన్నీ కాదండి. అది కూడా ప్రోటీన్ ఫుడ్డే, మంచిగా ఆలుగడ్డ తినాలి. ఇక పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులు వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళు అయితే కొంచెం పట్టేడుస్తారు, కానీ ఆలుగడ్డ మంచిది, హెల్త్కి మంచిది. మన చిలకడ దుంప ఇవన్నీ తినాలి. మనం దుంపలకు సంబంధించింది తిన్నాం అనుకో చాలా అంటే చాలా మంచిదండి. తాలింపు కలర్ఫుల్గా ఉంది. మా వారు వచ్చేట్లండి మధ్యలో, మా హ్యాండ్ వాష్ చేసుకుంటా కూర బాగుంది, మంచి వాసన వస్తుంది, తాలింపు బాగుంది అంటున్నారు. ఇప్పుడు టమాటాలు వేస్తున్నానండి. వేగినాయి చూడండి, అది వేగింది కదా. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? టమాటాలు వేసేసి ఒక 2 మంటలు తగలనిద్దాము. 2 మంటలు తగిలినాక ఇప్పుడు దోసకాయలు అవన్నీ వేసేస్తాను. కూర కొంచెం ఎక్కువే వండుతాను ఫ్రెండ్స్, ఎందుకంటే కూర ఎక్కువ తింటాను నేను. ఓకేనా? చాలా ఎక్కువ తింటాము నేను కూర. అన్నము, రైస్, కర్రీ. చూడండి. ఓకేనా? ఇదిగో ఫ్రెండ్స్, టమాటాలు వేసేసాను. ఇప్పుడు పసుపు వేస్తాను, కొంచెం ఉప్పు వేస్తాను. ఇప్పుడు ఉప్పు వేసి సరిపడా ఉప్పు వేసుకోవాలండి, ముక్కలకు మంచిగా పట్టాలి ఉప్పు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో కూర ఎక్కువ తింటాము, బయట నుంచి కూడా మా ఫ్రెండ్స్, మన ఇంటి పక్కోళ్ళు ఏమంది అక్క అంటారు, వేసిస్తానండి. ఇదిగో ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు సరిపడా పసుపు వేస్తున్నాను. సరిపడా పసుపు వేసానండి. నేను ఒక్క చేత్తో వీడియో తీసుకుంటాను అన్నాను కదా, మా
మా వాడు తీస్తున్నాడు నాకు వీడియో ఇవాళ సపోర్ట్ ఇస్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, అందుకని కూర పూర్తిగా చూపించగలుగుతున్నాను మీకు. ఇప్పుడు ఇది మగ్గిన వెంటనే ఇప్పుడు కొంచెం మగ్గనిచ్చేసి దోసకాయ ముందు ఆలుగడ్డ వేద్దాం, తర్వాత దోసకాయ వేద్దాం. దోసకాయ ఊరినే మగ్గిద్ది ఫ్రెండ్స్, దోసకాయ ఊరికనే మగ్గిద్ది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఊరికనే తొందరగా మగ్గిపోయింది దోసకాయ అసలు. ఆలుగడ్డ కొంచెం కొద్దిగా గట్టిగా ఉండిద్ది కదా ఆలుగడ్డ కూడా వేస్తున్నాను ఇప్పుడు. అయిపోయింది ఇక టమాటా కొంచెం చూడండి. వీటితో పాటు ఆ టమాటా కూడా ఉడికేసిద్దండి, టమాటా అస్సలు ఉండదు. కూర పూర్తిగా ఉడికినాక చూపిస్తా కావాలంటే ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తున్నానండి. ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తున్నాను. ఆలుగడ్డలు ఒక్క మంట 2 మంటలు అట్లా తగిలినాక మనం దోసకాయ కూడా వేసేద్దాం. ఆలుగడ్డలు ఏంటంటే కొంచెం లేటుగా గట్టిగా ఉంటాయి కదా, అందుకని ఆలుగడ్డ వేసేసాను. దోసకాయ ఇస్తున్నారు కొన్ని, అవి దోసకాయలు వేయలేదు, పక్క నుంచేలే చూపిస్తాను అవి కూడా. చూడండి ఫ్రెండ్స్, మగ్గాలి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు 2 మంటలు వచ్చినాయి, ఇవి కొంచెం ఒక 5 నిమిషాలే మగ్గిన తర్వాత వెంటనే దోసకాయలు కూడా వేసేద్దాం. బాగుంటుంది ఫ్రెండ్స్, కూర అయితే చాలా బాగుంటుంది. టమాటాలు కూడా వేసాను కదా, పుల్లగా కారంగా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేద్దాం. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ కూరలో. మనం కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. నాకు ఇష్టం, ఎక్కువగా వేయాలని ఇష్టం నాకు కరివేపాకు. దీంట్లో లాస్ట్న కొత్తిమీర కూడా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి కలర్ఫుల్గా బాగుంటుంది ఫ్రెండ్స్. లైటింగ్ ఫోక్సింగ్ సానట్లేదు, వంట రూమ్లో లైట్ కొంచెం డల్గా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఓకేనా, మీకు బాగుంటుంది, నచ్చిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కూడా వేస్తున్నాను, దోసకాయలు కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత అన్నీ వేస్తాను, అన్నీ వేసిన తర్వాత మంచిగా నీట్గా చూపిస్తాను మీకు. కూర చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, రుచిగా ఉండిద్ది. ఈరోజు మీకు ఫుల్ వీడియో పెడుతున్నానని సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే. ఎందుకంటే రోజు నేను ఒక్కదాన్నే వండినాక తీస్తా కదా, ఈరోజు మా వారు సపోర్ట్ ఇస్తున్నాడు నాకు, కొంచెం వీడియో తీయమంటే తీస్తాను అన్నాడు. అందుకని నేను వీడియో పెడుతున్నాను. నాకంటూ ఇదిగో దోసకాయ ఫ్రెండ్స్, చూడండి ఈ దోసకాయ వేయబోతున్నాను ఇప్పుడు దోసకాయ వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఆలుగడ్డ ఉడికింది, ఆలుగడ్డ కొంచెం పర్వాలేదు, కొంచెం కొద్దిగా చెక్క తగిలితే చాలు, ఇదిగో అడుగంటుతుంది. ఇప్పుడు దోసకాయ కూడా వేస్తే దోసకాయలు వాటర్ వస్తాయి కదా, ఇక అడుగంటుంది, చాలా బాగుంటుంది కూర. చూడండి కలర్ఫుల్గా ఉందా, మీకు నచ్చిద్దనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో ఫాలో అవ్వండి, లింక్లో పెడతాను చూడండి. మీరు లింక్ ఓపెన్ చేసి వండుకోండి, మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఆయిల్ కూడా చూడండి, ఆయిల్ సరిపడా పోసాను. ఇప్పుడు మనం ఎక్కువ పోసినా కానీ ఆయిల్ ఉండిద్ది, అలా ఉండొద్దు, మంచి సూపుగా ఉండాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దోసకాయ కూడా వేసే కదా, ఇప్పుడు దోసకాయ వేసినాక ఇక మనం మగ్గనియాలి. ఇది మగ్గిన తర్వాత మనం మంచిగా మగ్గాలి ఫ్రెండ్స్. మంచిగా మగ్గినాక కారం వేయాలి, సరిపడా కారం వేసుకొని కొంచెం కారం వేసిన తర్వాత ఇక దీంట్లో వేసుకుంటే మీ ఇష్టం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేస్తాను ఫ్రెండ్స్ నేను. వేసిన తర్వాత కారం వేస్తాను, కారం వేసేసి సరిపోయిందా లేదా ఉప్పు చూసుకుంటా, ఉప్పు చూసుకొని వాటర్ పోసేస్తాను. వాటర్ పోసి మంచిగా ఉడికినాక కొత్తిమీర వేస్తాను, కొత్తిమీర వేసి దించేసుకోవటం. అవన్నీ చూపిస్తా. ఇప్పుడు ఈ పెద్ద వీడియో అయిపోయింది, ఇప్పుడు తీస్తుంటే ఇదంతా ఉడికిందాక ఉంచాలంటే పెద్ద వీడియో ఇది. చూడండి
ఇప్పుడు మూత పెట్టాలి ఫ్రెండ్స్. మూత పెట్టకపోతే మరి ముక్కలు ఉడకవు. ఆవిడ తొందరగా ఉడికిద్ది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఇక ప్రాసెస్ అంతా చెప్పాను. ఇప్పుడు ఇది కొంచెం సేపు మూత పెట్టేసి ఇది మగ్గిన తర్వాత కొద్దిగా ముక్క పట్టుకొని మెత్తగా ఉందన్నప్పుడు కారం వేసేస్తాను. కొన్ని వాటర్ పోస్తాను. కొన్ని వాటర్ పోసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాను. మంచిగా ఉడికిద్ది ఫ్రెండ్స్. ఇక మంచిగా ఉడికిన తర్వాత ఏం చేస్తామంటే లాస్ట్ను కొత్తిమీర వేస్తాను. ఆ కారం వేసిన తర్వాతే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఇక అంతేను, మంచిగా ఉడికిద్ది. ఇక తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2 మంటల దాకా నుంచి దించుకోవటమేను. కూర ఉడికినాక వీడియో పెడతాను. ఓకేనా, నేను ప్రాసెస్ అంతా బాగా నీట్గా చూపిస్తాను. ఇప్పుడు మరి కారం కూడా వేసేస్తా ఫ్రెండ్స్. కారం కూడా వేసేసి సరిపడా వాటర్ పోసేస్తాను. కానీ బాగుంది ఫ్రెండ్స్. కూర అయితే చాలా అంటే చాలా కమ్మన వాసన వస్తుంది. నాకైతే కమ్మన వాసన వస్తుంది ఫ్రెండ్స్. అది మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చిద్ది ఫ్రెండ్స్. ఇలా వండుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా, ఓకే. మూత ఇప్పుడు కారం వేస్తాను ఫ్రెండ్స్. కారం కూడా వేసేస్తే ఉడికేస్తూ ఉండిద్ది. ఇక మనం దాని జోలికి ఇక పోవక్కర్లేదు. మూత పెట్టేస్తే ఇక అదే ఉడుకుతూ ఉండిద్ది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో కూర కొంచెం ఎక్కువే ఉంది కదా, మరి కారం మరీ తక్కువ వేస్తే స్వీట్గా అనిపించింది. స్వీట్గా ఉండకూడదు కారం. కూర చాలా అంటే చాలా బాగుండాలి. ఏ కూర అయినా ఫ్రెండ్స్ నేనైతే కారం కొంచెం కారంగా ఉంది అన్నట్టుగా వేస్తాను. అన్నట్టుగా మంటగా ఉండాలండి, అంత బాగుంటుంది. కారం అయితే కూరలో సప్పగా ఉండొద్దు. ఏ కూర అయినా కారం కొంచెం ఎక్కువనే వేసుకోండి. మనం ఇప్పుడు బీపీలు షుగర్లు వాళ్ళు ఉన్న వాళ్ళు కారాలు తగ్గిస్తారు. మనం హెల్త్ బాగాలేని వాళ్ళు, మీరు చిన్నపిల్లలు తినవచ్చు నార్మల్గా, ఏ హెల్త్ ఇష్యూ లేని వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, తిని ఎంజాయ్ చేయండి. ఆరోగ్యానికి మంచిది. అన్నీ లిమిట్లో ఉండాలి. మనము ఏది తిన్నా లిమిట్గా ఉండాలండి. ఇప్పుడు మీకు నచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు సాల్ట్ కొంచెమే వేసాను, నేను ఉప్పు వేసాను. ఇప్పుడు సరిపడా వాటర్ కూడా వేస్తాను. తర్వాత కొంచెం సేపు ఉడికినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొత్తిమీర వేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక అంతే. ఇక అంతకు మించి ఏం వేయకూడదు. చాలు, అంతకంటే వాటర్ ఎక్కువ పోయకూడదు. ఎందుకంటే ముక్క ఉడకటం కోసం, అడుగు అంటకుండా ముక్క ఉడకాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంతే. కూర కలర్ఫుల్గా ఉందా, మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది. ఇదిగో కూర ఇక అయిపోయింది, ఉడుకుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అదిగండి కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు మనం మంచి కరివేపాకు వేసుకుంటే దాని ఫ్లేవర్, దాని స్మెల్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, నా ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బాయ్.